హాయ్ అండి. మత్స్యకారులు 4 రోజులు లాంగ్ వేటకెళ్ళి ఈరోజు రిటర్న్ వచ్చారు. ముందుగా ట్రాక్టర్ సాయంతో బోటును ఒడ్డుకి లాగారు. వారు ఏమేం చేపలు తీసుకొని వచ్చారో చూసేద్దాం. ఈ చేపలు ఎక్కువగా ఉన్నాయండి. వీటిని తలైపార్లు అంటారు. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్కటి సింకాల్లో వేసుకొని వెళ్తున్నారు. ఈ సింకాన్ని షెడ్కి తీసుకెళ్ళడానికి వ్యాన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. మొత్తము ఒకే సైజులో ఉన్నాయి. చూడడానికి మాత్రం చాలా బాగా ఉన్నాయి. ఇంకా వీటితో పాటు ఇంక కొన్ని చేపలు కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ చేపను సింకాల్లో వేసుకొని ఒక్కొక్క శంఖం నిండిన తర్వాత వేరొక శంఖంలోకి మార్చుకుంటున్నారు. మొత్తము ఈ శంఖాన్ని అయితే నిండిపోయింది. ఇది ఫస్ట్ శంఖము. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా వీటిని చిరుమూతి పరిగెలు ఇంకా పండుగప్ప చేపలు అంటారు. ఇవి కేజీ వచ్చేసి బయట వచ్చేసి 200 నుంచి 250 రూపీస్కి అయితే సేల్ చేస్తారు. చిరుమూతి పరిగెలు కూడా సేమ్ అదే రేటు. రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. పోల్చుకోవడానికి కొంచెము తేడా అయితే తక్కువగా కనిపిస్తుంది. దీన్ని చూడండి చిన్నమూతి పరిగె అంటారు. ముందు చూపించిన దాన్ని పండుగప్ప అని అంటారు. వీటిని కూడా షెడ్కి అయితే తీసుకుని వెళ్ళారు. వీటిని తలైపార్లు అని అంటారు. వీళ్ళకి ఎక్కువగా ఈరోజు పడిన చేపలు ఇవేనండి తలైపార్లు. ఈ మొత్తం ఒకే సైజులో ఉన్నాయి. చూడండి మొత్తం ఒక సింకాన్ని అయితే తీసుకొని వ్యాన్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు. చాలా బరువుగా ఉన్నట్లు ఉంది కదా. ఈ విధంగా వ్యాన్లోకి తీసుకెళ్లారు. మొత్తము వీళ్ళకి ఒక 3 సింకాలు అయితే తలైపార్లు వచ్చాయి. చూద్దాం ఎన్ని కేజీల వరకు పట్టిందో. షెడ్కి వెళ్దాం పదండి. షెడ్కి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఎన్ని కేజీలు వచ్చాయో చూద్దాం. మొత్తానికి షెడ్కి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. షెడ్లో మొదటి సింకాన్ని ఓపెన్ చేశారు. వీటిలో కొంచెం తలైపార్లు, ఎక్కువగా చిన్నమూతి పరిగెలు ఇంకా పండుగప్ప చేపలు ఉన్నాయి. ఏ చేప రకానికి అయితే ఆ చేపలకి కేజీకి రేట్ అనేది వేరేగా ఉంటుంది కదా. సో చేపలన్నింటినీ ఏ రేటు బట్టి ఆ రేటుకి ఫిక్స్ చేస్తారు. పండుగప్ప చేపలు అయితే ఒక 20 కేజీస్ వచ్చాయి. ఇంకా పండుగప్ప చేపలు 20 కేజీస్, ఇంకా చిన్నమూతి పరిగెలు కూడా ఒక 10 కేజీస్కి అయితే వచ్చాయి. వీటితో పాటు ఒక బొంతు ఇంకా ఒక పార అంటే ముక్కు పార ఉన్నాయండి. వాటికి కూడా రేట్ని అనేది ఓనర్ అయితే ఫిక్స్ చేశారు. వీటన్నింటినీ ఈ విధంగా ఖాళీ చేసేసారు. మొత్తము వేటికవి ట్రేలో అయితే చేసేసారు. దీన్నే మకపార అని అంటారు. దీనికి కూడా వేరేగా రేటు ఉంటుంది. బొంతు కూడా ఒకటి ఉందని చెప్పాను కదా, ఇదే బొంతుకు కూడా ఒక రేటు ఉంటుంది. కేజీ వచ్చేసి 250 నుండి 300 రూపీస్కి అయితే ఉంటుంది బొంతు రేటు. చూడాలి షెడ్ ఓనరు ఎంత రేట్ వేస్తారనేది. మొత్తం మీరైతే ఒకసారి గెస్ చేయండి ఎంత అమౌంట్ రావచ్చని. లాస్ట్లో నేనైతే చూపిస్తాను అమౌంట్ అనేది ఎంత వచ్చింది అనేది. వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా. ఈ విధంగా మొదటి తలైపార్ల శంఖాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ విధంగా మొత్తము కాటాలను అయితే వేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు కాటా ఎందుకు ఉపయోగిస్తున్నారు, డిజిటల్ మిషన్స్ ఉన్నాయి కదా సులువుగా అయిపోతుంది అని అన్నారు. కానీ కాటా అయితే మత్స్యకారులకి బాగా అవగాహన ఉంటుంది కదా. వారు నిర్లక్ష్యరాశులు కాబట్టి వారికి కేజీ గుండీలు వేసుకుంటే వాళ్ళకి కరెక్ట్గా ఎంత అయింది అనేది అవగాహన ఉంటుంది. అదే డిజిటల్ మిషన్ అయితే వాళ్ళకి రాంగ్గా చేసే అవకాశం ఉంటుందని వాళ్ళ ఒపీనియన్. అందుకే వీళ్ళకి ఏదైతే అవగాహన చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ప్రొసీడ్ అవుతారు. దాన్ని షెడ్ ఓనర్ వచ్చేసి ఈ విధంగా మొత్తము కాటా చేసిన తర్వాత ఒక్కొక్క చేపలని డబ్బాలు అయితే వేస్తున్నారు. ఈ విధంగా ట్రేలోనే చేపలను ఒక లైన్లో వేసి ఇంకో లైన్లో ఐస్తో ఫుల్ చేస్తారు. మొత్తంగా ఈ ట్రే మొత్తము నిండి ఇంకొక ట్రే కూడా నిండింది. మొత్తము ఈ చేపలన్నింటినీ ఈ విధంగా లైన్లో వేసుకొని తర్వాత ఐస్ని అయితే ఫిల్ చేస్తారు. చూడండి మొత్తం అయితే ఇవి ఒక 200 కేజీస్ వరకు తలైపార్లు పడ్డాయి. అయితే మొత్తం ఒక లైన్లో చేపలను ఇంకో లైన్లో ఐస్ను కూడా ఒక పెద్ద బాక్సుల్లో ఇక్కడ స్టోర్ చేస్తారు. ముందుగానే ఐస్ను తెచ్చి ఉంచుకుంటారు. వీటన్నింటినీ ఈ విధంగా ప్యాక్ చేస్తారు. ఒక 1 డేలోనే వీటన్నింటినీ వివిధ ప్రాంతాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారండి. సో పాడయ్యే అవకాశం ఉండదు. పాడైనా కూడా వీళ్ళకి షావుకారు రేటు కట్టినప్పుడు ఈ చేపలను పాడవుతాయి కాబట్టి దాన్ని లెస్ చేసుకునే అమౌంట్ అనేది వీళ్ళకి క్రెడిట్ చేస్తారు. ఈ విధంగా చేపలన్నింటినీ ఒక వరుస క్రమంలో పేర్చి ఐస్తో పేర్చుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈ బాక్స్ అయితే ఫుల్గా నిండిపోయింది. ఇంకో బాక్స్ కూడా నిండిపోయింది. మొత్తము ఒక 200 కేజీస్ అయితే వచ్చాయి. షెడ్లో రేట్ వచ్చేసి తలైపార్లకి కేజీ వచ్చేసి 100 రూపీస్కి అయితే ఇచ్చారు. అయితే మొత్తము 200 కేజీస్ వీళ్ళకి పడింది. వీళ్ళు 4 రోజులు లాంగ్ వేటకు వెళ్ళి మొత్తము వీళ్ళు సంపాదించిన అమౌంట్ వచ్చేసి
30,000 అండి అన్ని చేపలతో కలిపి. అయితే వర్త్ అనుకుంటున్నారా లేదా? వీళ్ళకి ఒక్కొక్క ఓనర్కి ఒక్కొక్క కలాసికి ఎంత వస్తుందనేది మీరు చూడండి, చెప్తాను. ఇప్పుడు బోటు మీద వెళ్ళేటప్పుడు ఒక 6 మెంబర్స్ వెళ్తే బోటు ఇంజిన్కి అనేసి 2 వాటాలు తీస్తారండి. ఇంకా మిగిలిన 4 వాటాలు వచ్చేసి మిగిలిన కనాసీలు అందరూ పంచుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక 1000-1500 అయితే రావచ్చు. ఈ వీడియోలో వస్తే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మరికొన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.